హాయ్ అండి. లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నీకై నేను స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. మీ అందరికీ ఎంతో నచ్చిన స్టోరీ. ఇక తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. తన స్కూటీ దగ్గరకు వచ్చి దాని మీద చేతులు వేసి చేతితో తడిమి నవ్వుకుంటూ తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి నందకిషోర్కి ఫోన్ చేసింది. శనివారం కావటంతో బ్యాంక్ లేదు అని ఇంకా నిద్రపోతూ ఉన్న నందకిషోర్ బద్ధకంగా తన పక్కన మోగుతున్న ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకొని హలో అన్నాడు. అతని గొంతు విని ఇంకా నిద్రపోతున్నాడు అని అర్థమైన కావేరి, ఓయ్ ఇంకా ఎంతసేపు నిద్రపోతావు, త్వరగాలే అంటూ కావేరి దబాయించింది ఫోన్లోనే నందకిషోర్ని. ఒక్కసారిగా నిద్రమత్తు వదిలిపోయినట్లుగా లేచి కూర్చొని ఫోన్లో ఉన్న నెంబర్ చూసి, మేడం నాకెందుకు చేశారు, అది ఇంత ఉదయాన్నే అనుకుంటూ, హలో మేడం అని చిన్నగా అన్నాడు నందకిషోర్. మేడం గారు ఎవరు, ఇక్కడ మాట్లాడుతున్నది కావేరి అయితే మేడం అని పిలుస్తావేంటి అని సీరియస్గా అన్నది కావేరి. నందకిషోర్ ఏమీ అర్థం కాక అయోమయంగా జుట్టు పీక్కుంటూ ఫోన్ వైపు మరోసారి చూసి ఆ నెంబర్ కావేరీదే అని అర్థమై, మేడం మీ పేరు కావేరీయే కదా అని అప్పుడు మరలా గుర్తుకు వచ్చి, సారీ కావేరి అని అప్పుడు నోరు తెరిచి పిలవటానికి కొంచెం ఇబ్బందిగా అనిపించిన కావేరి అని పిలిచాడు. ఏం చేస్తున్నావు అని సీరియస్గా అడిగింది కావేరి. ఈ టైంలో ఏం చేస్తుంటారు మేడం, నిద్రపోతున్నాను. ఈ ప్రశ్న అడగటానికి ఫోన్ చేశారా, నా మంచి నిద్ర చెడగొట్టారు కదా అని ఆవలిస్తూ అన్నాడు నందకిషోర్. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా నన్ను కలిసి నీకు కావలసిన మాట నా నోటి నుంచి విని ఆనందంతో ఇంటికి వెళతావు అని చెప్పవలసిన 2 మాటలు చెప్పేసింది కావేరి. కానీ వివరంగా చెప్పలేదు. ఎక్కడ ఏంటి ఎలా కలవాలి అనేది ఏమీ చెప్పకుండానే ఫోన్ పెట్టేసింది కావేరి. నందకిషోర్ ఇక్కడ జుట్టు పీక్కుంటేనే, ఏం మాట్లాడుతుంది మేడం, తనని కలవటానికి నేను వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి, నాకు కావలసిన మాట చెబుతుందా, ఏం చెబుతుంది అలా కాసేపు ఆలోచించి, ఎన్ని రోజులు నేను మేడంతో మాట్లాడలేదు కదా, అందుకని నన్ను ఆట పట్టించడానికి ఫోన్ చేశారు ఏమో అని అనుకొని ఫోన్ పక్కన పెట్టేసి మరలా నిద్రపోయాడు నందకిషోర్. కావేరి మాత్రం మొదటిసారి తనని నందకిషోర్ పెద్దమ్మ టెంపుల్లో చూశాడు అని చెప్పింది గుర్తుకు రావటంతో అక్కడే ఆమె మనసులో ఉన్న మాట నందకిషోర్కి చెప్పాలి అని అనుకొని అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని నందకిషోర్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అలా 1-2 గంటలు గడిచినా నందకిషోర్ మాత్రం రాలేదు. అటు ఇటు తిరుగుతూ, ఏంటి ఇతను ఇంకా రాలేదు, నేను ఇలా సంతోషంగా న్యూస్ చెబితే ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ వస్తాడు, లేకపోతే నేను అమ్మవారి టెంపుల్లో ఉన్నాను అని చెప్పలేదు కాబట్టి ఇక్కడికి రాలేదా, బ్యాంకుకు వెళ్ళాడా నా కోసం వెతుక్కుంటూ, లేదు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు, ఎందుకంటే తన మనసు నేను ఇక్కడే ఉన్నాను అని చెబుతుంది అని ఆమె రకరకాలుగా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ అతని కోసం ఎదురు చూడసాగింది కావేరి. అలా మధ్యాహ్నం అయ్యింది. కనీసం ఉదయం టిఫిన్ కూడా తినకుండా బయలుదేరిన కావేరి ఒకవైపు ఆకలి అవుతున్న ఆకలికి లెక్క చెయ్యక నందకిషోర్ కోసం ఎదురు చూస్తూనే ఉండిపోయింది. అతను వస్తే అతనికి తన ప్రేమ విషయం చెప్పి ఆ తర్వాత ఇద్దరూ కలిసి హ్యాపీగా టిఫిన్ చేయాలి అనుకుంది. కానీ టిఫిన్ టైం ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు లంచ్ టైం కూడా దాటిపోయింది. అయినా కూడా నందకిషోర్ రాకపోవటంతో అలానే అతని కోసం ఎదురు చూస్తూ అక్కడ ఉన్న ఒక స్తంభానికి ఆనుకొని అలా కూర్చొని పోయింది కావేరి. కావేరి చెప్పిన మాటలకు చాలా ఆనందంతో కావేరి ఇంటి నుంచి బయటికి వెళ్ళిన మరుక్షణమే తన భర్త దగ్గరకు వెళ్ళి నిద్రలేపింది కళ్యాణి. ఏవండి అసలు ఈరోజు ఏం జరిగిందో తెలుసా అంటూ ఎంతో ఆనందంగా తన భర్తను నిద్రలేపింది కళ్యాణి. అబ్బా ఏంటి కళ్యాణి నీ గోల, ప్రశాంతంగా నిద్రపోతుంటే అని చిన్నపాటి విసుగుతో అన్నారు మాధవ్ గారు. తన నిద్ర డిస్టర్బ్ చేసింది కళ్యాణి అని. ఇప్పుడు నేను చెప్పిన న్యూస్ వింటే మీరు ఎగిరి గంతేస్తారు, నిద్ర సంగతి తర్వాత అంటూ తన భర్త నిద్రమత్తు వదలగొట్టడానికి ప్రయత్నం చేసింది కళ్యాణి. నువ్వు చెప్పాలి అనుకున్నది చెప్పే వరకు వదిలిపెట్టవు కదా అని మాధవ గారు లేచి కూర్చొని, ఇప్పుడు చెప్పు అని అన్నారు. అది మన అమ్మాయి అంటూ కావేరి ఉదయం లేచిన తర్వాత చేసిన పనులు, అలానే
తను వెళుతూ ఉన్నప్పుడు చెప్పిన మాటలు అన్నీ తన భర్తకు చెప్పింది కళ్యాణి. అప్పటి వరకు తన భార్య ఏదో చెబుతుందిలే, తను నిద్ర డిస్టర్బ్ చేసింది అని అనుకుంటూ ఉన్న మాధవ గారు ఆనందంలో మంచం మీద నుంచి లేచి నిలబడి కళ్యాణి 2 చేతులను పట్టుకొని ఊపేస్తూ, నిజంగానా? నువ్వు చెప్పింది నిజమేనా అని ఎంతో సంభ్రమాశ్చర్యమాలతో అడిగారు మాధవ గారు. అయ్యో, నిజమేనండి. దీనికి కూడా అబద్ధం చెప్తానా? నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విషయం త్వరగా అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పండి. అన్నయ్య వాళ్ళు కూడా సంతోషిస్తారు. కావేరీలో ఈ మార్పు కోసమే కదా మనమందరం ఎదురు చూస్తుంది అని తన ఆనందాన్ని ఎలా పంచుకోవాలో తెలియక చిన్నపిల్లలా తన భర్తని కుదిపేస్తూ అన్నది కళ్యాణి. నువ్వు క్లారిటీగా విన్నావా అని మరొకసారి అడిగారు మాధవ్ గారు. అబ్బా, ఈ విషయంలో పొరపాటు ఏముంటుంది? మనకు సంతోషాన్ని ఇచ్చే విషయమే ఇంటికి వచ్చి చెబుతాను అన్నది. మనకి సంతోషం అంటే తను నందకిషోర్ని పెళ్లి చేసుకోవటమే కదా. తనతో 2 సార్లు మాట్లాడితే ఆ విషయం గురించి మాట్లాడొద్దు అంటూ గోల చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయమే అయి ఉంటుంది. అందులో ఇక ఎటువంటి పొరపాటు లేదు అని నమ్మకంగా అన్నది కళ్యాణి. మాధవ్ గారు ఆలోచనలో పడిపోయారు. అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పండి ఈ సంతోషకరమైన విషయం, వాళ్ళు కూడా ఆనందిస్తారు అని అన్నది కళ్యాణి. సరే 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 చెబుదాం. ఇప్పుడే కదా తను వెళ్ళింది. మ్యాక్సిమం 10 గంటలకల్లా వస్తుంది. బ్యాంక్ కూడా లేదు కాబట్టి అప్పుడు తన ముందే తన అత్తమామకు ఫోన్ చేసి విషయం చెబుదాం. అప్పుడు తను కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. అందరూ ఒప్పుకున్నారు తన పెళ్ళికి అని చెప్పారు మాధవ్ గారు డల్గా. సరే, అంత టైం పడుతుందా? ఓకే ఓకే అని కళ్యాణి అన్నది. అబ్బా, ఏంటి ఉన్నట్టుండి అలా డల్గా అయిపోయావు? ఇప్పటి వరకు ఉన్న ఆనందం ఏమైపోయింది అని నవ్వుతూ అడిగారు మాధవ్ గారు. ఇన్ని సంవత్సరాలు కూతురు గురించి బెంగ పెట్టుకొని ఒక్కసారిగా ఇలా కూతురిలో మార్పు వచ్చి తనకు పెళ్లి జరుగుతుంది అని తెలిస్తే ఆనందం తట్టుకోలేకపోతున్నాను. కానీ మీరేమో ఆ ఆనందం మీద నీళ్లు చల్లేస్తున్నారు. సరేలే, 10 గంటల వరకే కదా, ఇక మనం ఉన్నది 3 గంటలే. ఎదురు చూస్తాను అని మీకు టిఫిన్ పెడతాను, ఫ్రెష్ అయ్యి రండి అంటూ కళ్యాణి వంటగదిలోనికి వెళ్ళిపోయింది. 10 గంటలకు కావేరి నందకిషోర్తో కలిసి ఇంటికి వస్తుంది అనుకుంటే రాలేదు. ఏంటబ్బా, ఇంకా ఇంటికి రాలేదు అని కళ్యాణి కాలు ఒక చోట నిలవక అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. 11 అయ్యింది. ఇంకా కళ్యాణిలో టెన్షన్ మొదలయ్యి, ఏంటండి ఇంకా వీళ్ళు రానేలేదు, నాకెందుకో భయంగా ఉంది, వాళ్ళిద్దరూ కలిసిపోయి ఉంటారు కదా అని కంగారుగా అడిగింది తన భర్తను కళ్యాణి. అబ్బా, ఏమీ కాదు, నువ్వు కాసేపు ఆగు అంటూ సరే ఇప్పుడు మీ అన్నయ్య వాళ్ళకు ఫోన్ చేసి చెబుతాను అని భాస్కర్ గారికి ఫోన్ చేశారు మాధవ్ గారు. వీళ్ళు ఎప్పుడు కలిశారు అంటే నందకిషోర్ తన ఇంటిలో తన ప్రేమ విషయం చెప్పిన తర్వాత వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటంతో సంతోషంగా హైదరాబాద్ వచ్చిన నందకిషోర్ మాధవ్ గారికి తన తల్లిదండ్రులు కూడా పెళ్లికి ఒప్పుకున్నట్లుగా చెప్పాడు. అప్పుడే నందకిషోర్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి కావేరి తల్లిదండ్రులకు ఇవ్వటంతో వాళ్ళు అలా మాట్లాడుకొని కలిసిపోయారు. అలా ప్రతిరోజు వాళ్ళ మధ్య జరిగేది వీళ్ళు మాట్లాడుకొని ఒకరికి ఒకరు చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ ఈ విషయం కావేరీకి తెలియదు. మాధవ్ గారు ఫోన్ చేస్తున్నారు అని నవ్వుతూ లిఫ్ట్ చేసి భాస్కర్ గారు హలో అన్నారు. మీకు ఒక గుడ్ న్యూస్ బావగారు అని ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే చెప్పారు మాధవ్ గారు. ఏంటి ఆ గుడ్ న్యూస్? మా అబ్బాయిని మీ అమ్మాయి యాక్సెప్ట్ చేసిందా? అదే నా గుడ్ న్యూస్ మీరు చెప్పాలి అనుకున్నది అని ఎటువంటి హడావుడి లేకుండా నిర్మలంగా అడిగారు భాస్కర్ గారు. అవునండి, అటువంటిదే. కావేరి తన ప్రేమ విషయం నందకిషోర్కి చెప్పటానికే వెళ్ళింది. కానీ ఉదయం వెళ్ళింది, ఇంకా రాలేదు ఇంటికి. వాళ్ళిద్దరూ కలిసి బయటికి ఎక్కడికైనా వెళ్ళారా ఏంటో. ఇదిగో మీ చెల్లెలు ఈ సంతోషకరమైన వార్తను మీకు చెప్పేంత వరకు ఆగలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత చెబుదాము అంటే లేదు, ఇప్పుడే చెప్పాల్సింది అంటూ హడావుడి చేయటంతో పూర్తిగా విషయం తెలుసుకోకుండానే మీకు ఫోన్ చేసి చెప్తున్నాను అని అన్నారు మాధవ్ గారు. అవునా బావగారు, ఇది మా చెల్లెలి ఒక్కరి ఆనందం కాదు కదా, వాళ్ళిద్దరూ కలిసిపోతే మనము సంతోషిస్తాం. త్వరగా వాళ్ళ పెళ్ళి కూడా చేసేస్తే మనకి కూడా ఒక బాధ్యత తీరిపోతుంది అని భాస్కర్ గారు అన్నారు. పక్కన ఉన్న జయలక్ష్మి ఫోన్ తీసుకొని అన్నయ్య బాగున్నారా అంటూ
కుశల ప్రశ్నలు వేసి అటు నుంచి జవాబులు వచ్చిన మరుక్షణమే ఇక నందకిషోర్కి కావేరి ఇద్దరికి పెళ్ళి ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, పెళ్ళికి ఎవరెవరిని పిలవాలి, పెళ్ళిని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే విషయాల గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అలా గంట సేపు మాట్లాడుకున్న వాళ్ళ మాటలు మాత్రం పూర్తి కాలేదు. 12 గంటలకైనా వస్తారు అనుకుంటే అప్పుడు రాకపోవటంతో ఏంటి ఇంకా వీళ్ళు రాలేదు అని ఫోన్లో మాట్లాడుతూనే మరోవైపు గుమ్మం వైపు చూస్తూ అన్నారు మాధవ గారు. ఒకసారి మా వాడికి ఫోన్ చేసి కనుక్కుంటాను అని భాస్కర్ గారు అన్నారు. సరే కనుక్కోండి అని చెప్పి మాధవ్ గారు ఫోన్ పెట్టేశారు. భాస్కర్ గారు వెంటనే నందకిషోర్కి ఫోన్ చేశారు. హాస్టల్లో తన రూమ్మేట్స్తో సరదాగా సినిమా చూస్తూ ఉన్నవాడు తన తండ్రి ఫోన్ చేస్తూ ఉండటంతో ఈ సమయంలో ఎందుకు ఫోన్ చేస్తున్నారు అనుకుంటూ బాల్కనీలోనికి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు నందకిషోర్. హలో నాన్న అంటూ చాలా స్వీట్గా నందకిషోర్ పిలిచాడు తన తండ్రిని. అంత స్వీట్గా నందకిషోర్ మాట్లాడటంతో ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసిపోయారు ఏమో అని ఆనందంలో ఉన్న భాస్కర్ గారు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు అంటూ ఏమీ తెలియనట్లుగానే నార్మల్గా అడిగారు. నేను ఎక్కడే హాస్టల్ రూమ్లో ఉన్నాను నాన్న, ఫ్రెండ్తో కలిసి ఈ సినిమా చూస్తున్నాను అని ఉన్న నిజాన్నే చెప్పాడు నందకిషోర్. రేయ్, నువ్వు మాతో జోకులు వేయటం లేదు కదా అని అనుమానంగా అడిగారు భాస్కర్ గారు. ఇప్పుడు మీ మీద జోకులు వేసేంత టైం నా దగ్గర లేదు, కానీ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మ్యాటర్ ఏంటో త్వరగా చెప్పండి అని అన్నాడు నందకిషోర్. రేయ్, కావేరి నిన్ను కలవటానికి వచ్చింది అని వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. ఉదయం ఎప్పుడో బయలుదేరిన అమ్మాయి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. మీరిద్దరూ కలిసి వస్తారు అని వాళ్ళు ఎదురు చూస్తుంటే నువ్వు నీ హాస్టల్ రూమ్లోనే నీ ఫ్రెండ్తో కలిసి సినిమా చూస్తున్నావా? అసలు మీరిద్దరూ కలిసారా లేదా? కలిసిన తర్వాత నువ్వు హాస్టల్కి వస్తే తను ఇంటికి వెళ్ళిందా? అసలు ఏం జరుగుతుంది అక్కడ అని ఆశ్చర్యంగా అడిగారు భాస్కర్ గారు. ఏ విషయమైనా తన దగ్గర అబద్ధం చెప్పడు అని నమ్మకం ఉండటంతో అడిగారు భాస్కర్ గారు. ఏం మాట్లాడుతున్నారు నాన్న? కావేరి నా కోసం వెయిట్ చేయటం ఏంటి అని మాట్లాడుతూనే ఉదయం కావేరి తనకు ఫోన్ చేసి నీ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, నీకు కావలసిన విషయం చెప్పి నిన్ను ఆనందపరుస్తాను అని ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు గుర్తుకు వచ్చి, అంటే తను నిజంగానే చెప్పిందా? నేను ఇంకా అబద్ధం అనుకొని వెళ్ళలేదే అని అనుకుంటూ నేను మీకు మరలా ఫోన్ చేస్తున్నానా అంటూ ఫోన్ పెట్టేశాడు నందకిషోర్. తను షాట్లో ఉన్నవాడు డ్రెస్ వేసుకొని బైక్ కీస్ తీసుకొని స్పీడ్గా హాస్టల్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు నందకిషోర్. ఇప్పుడు నందకిషోర్ కావేరిని చేడుకుంటాడా లేదా, కావేరి పెద్దమ్మ టెంపుల్లోనే ఉంది అని తెలుసుకుంటాడా లేదా? తెలియాలి అంటే తర్వాయి భాగం కోసం ఎదురు చూడాలి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.